నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య పాకిస్తాన్ మాజీ ప్రధాని పాకిస్తాన్ తహరీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ పాక్ నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ను జైల్లోనే చంపేశారన్న వార్తల్లో నిజమెంత జైల్లో ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నాడని మంచి భోజనం పెడుతున్నామని పాక్ మంత్రి చెప్పింది నిజమా ఇమ్రాన్ బతికే ఉంటే అతన్ని కలిసేందుకు ఇమ్రాన్ సోదరీమణులకు జైలు అధికారులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు ఇమ్రాన్ను చూపించకుండా ఆయన సోదరీమణులపైన పీటీఐ కార్యకర్తలపైన పాక్ పోలీసులు దౌర్జన్యకాండ ఎందుకు అసలు పాక్లో ఏం జరుగుతోంది మాజీ ప్రధానిపై ఎందుకింత నిర్బంధం లెట్స్ వాచ్ ద స్టోరీ ఇమ్రాన్ను కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా అడియాలా జైలు అధికారులు ములాఖాత్కు అనుమతి ఇవ్వకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది ఆయనను రహస్యంగా మరో జైలుకు తరలించారని ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఇమ్రాన్ను జైల్లోనే హత్య చేశారనే వదంతులు వ్యాపించాయి ఈ పుకార్ల నేపథ్యంలో ప్రధాని షహబాజ్ ఆర్మీ చీఫ్ మునీర్ భద్రతా దళాలతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు ఇమ్రాన్ ఖాన్ బయట కంటే జైల్లోనే క్షేమంగా ఉన్నారని 5 స్టార్ హోటళ్లలో కూడా లభించిన మంచి ఆహారాన్ని అందిస్తున్నామని విలాసవంతమైన సౌకర్యాలు కల్పించామని వివరించారు ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని మంచి భోజనం అందిస్తున్నామని అడియాలా జైలు అధికారులు కూడా ప్రకటించారు మరో జైలుకు తరలించారన్న వార్తలను కూడా ఖండించారు మరోవైపు ఇమ్రాన్ను డిసెంబర్ 2వ తేదీన కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు దీంతో వారు ఆందోళన విరమించారు